దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రయత్నిస్తున్నవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్యం దేశం విందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనం. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. దేవునికి సమస్తము కలుగును గాక. అద్భుతమైన వాక్య సందేశం దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్య వాగ్దానం నేను నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ సహోదరుడా, దేవుడు నాకు సహాయం చేయవాడు, నేను సిగ్గుపడను. అవునండి, మనము కొన్ని విషయాల్లో బాధపడుతూ నలుగురిలో సిగ్గుపరచబడతా ఉంటాం, నలుగురిలో అవమానించబడినట్టుగా తలదించుకున్న పరిస్థితిలో ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నీవు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తాను. నీ పరిస్థితుల్లో నువ్వు ఓడిపోతున్నావని, నువ్వు బాధపడుతున్నావని నేను గమనించి నేను నీకు సహాయం చేస్తాను. అప్పుడు నీవు సిగ్గుపడవు. హల్లెలూయా. దేవుడు నాకు సహాయం చేయను, నేను సిగ్గుపడను. ఎస్, మనం గమనిస్తే కొత్త నిబంధన గ్రంథంలో సముద్రంలో పడవలో వెళ్తూ ఉంటారు శిష్యులందరూ. గాలి తుఫాను కొడుతూ ఉంటుంది. ఆ సందర్భంలో యేసుప్రభు దేవుడు పడవలో ఉండడు. ఆయన ఈ విషయం ఆత్మ గ్రహించి ఆయన సముద్రం మీద నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే యేసును చూసి ఫస్ట్ అందరు భయపడతారు. తదుపరి యేసును గ్రహించి పేతురు అంటాడు, నేను కూడా నడవడానికి వస్తాను ప్రభు అంటే రమ్మంటాడు. ఆయన దిగి నీళ్ళలో నడుచుకుంటూ కొద్ది దూరం వస్తూ ఉంటాయి. వెనకాల శిష్యులందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈయన వెళ్తున్నాడని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడతారు. ఆ సందర్భంలో పేతురు అటు ఇటు చూసి యేసుప్రభు మీద దృష్టి ఉన్నంత వరకు మునిగిపోలేదు. కానీ అటు ఇటు చూసినప్పుడు ఏమైందంటే ఆ యొక్క గాలికి, ఆ యొక్క తుఫాన్కి భయపడి మునిగిపోసాగుతాడు. అప్పుడు అందరూ నవ్వే పరిస్థితి. ఈయన గొప్ప ధీరుడిలాగా, ఈ వీరుడిలాగా నీళ్ళలో నడడానికి వెళ్ళాడు, ఇప్పుడు పరిస్థితి అయింది అని చెప్పేసి అందరూ అనుకుంటాడు. ఈయన తలదించుకోవాల్సిన పరిస్థితి నీళ్ళలో మునిగిపోతున్నాడు. అప్పుడు అంటాడు, ప్రభువా నాకు సహాయం చేయను. దేవుడి దగ్గరకు వచ్చి చేయి పట్టి పైకి లేపుతాడు. ఆయన పేతుర్ని లేపి ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళి, ఇప్పుడు మునిగిపోరుగా ఏసై పక్కన ఉండగా పేతురు మునిగిపోడు, ఏసై పక్కన ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్ళి ఆ పడవలో ఎక్కుతారు. వెంటనే ఏసై ఎప్పుడైతే పడవ ఎక్కాడో వెంటనే ఆ యొక్క గాలి తుఫాను ఆగిపోతుంది. సహోదరుడా, దేవుడు మనకు సహాయం చేస్తే మనం సిగ్గుపరచ, అందరూ నవ్వుల పాలైతే ఉంటాం కానీ అని అనుకుంటాం. కానీ దేవుడు మనకు సహాయం చేస్తే మనం సిగ్గుపరచబడం. నేను సిగ్గుపడడానికి ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వరకు చేసుకుంటున్నాను. ముఖం కొంచెం చిన్న పుచ్చుకుంటా ఉంటాం. సిగ్గుపడినప్పుడు అనేది సాధించుకొని అవమానించబడిన పరిస్థితుల్లో చిన్న పుచ్చుకుంటూ ఉంటారు ముఖాన్ని. కానీ చెక్కుముక్కు రాతి వలె, చెక్కుముక్కు రాయి అనేది చాలా స్ట్రాంగ్ అండి, చాలా గట్టిగా పదునుగా, అవసరమైతే గాజులాగా కూడా పనికి వస్తూ ఉంటుంది. ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది. మన ముఖం కూడా నవ్వుతూ, చిరునవ్వుతో, సంతోషంగా, స్ట్రాంగ్గా అసలు అలా ఉంటాం. దేవుడు మనకు సహాయం చేస్తే గంభీరంగా, ధైర్యంగా ఉంటాం. రోజు అద్భుతమైన విషయం దేవుడు తెలియపరుస్తున్నాడు. నమ్ము, నీ జీవితంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు ఏ పరిస్థితిని బట్టి నువ్వు సిగ్గుపరచబడుతున్నావు? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది నేను ఇబ్బంది పెడతా ఉంది? అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యలా, జాబ్ లేకపోవడమా, బిజినెస్లో ఓడిపోవడమా, ఏది నిన్ను ఇబ్బంది పెడతా ఉంది? ప్రియా సహోదరుడా, దేవుడు నీకు ఇస్తున్నట్టు ఈ గొప్ప విషయాన్ని, ఈ వాగ్దాన్ని నమ్ము. ఆయన నీకు సహాయం చేసి నీకు నా పరిస్థితి నుంచి విడుదల కలిగించను గాక, నీ కుటుంబంలో సమాధానం దయచేయను గాక. ఆయన సహాయం ఏంటంటే ఎవ్వరూ చేయలేని సహాయం. అది ఎవ్వరూ ఊహించలేని సహాయం చేస్తారైనా. దాన్ని బట్టి నువ్వు సిగ్గుపరచబడవిగా. నలుగురిలో తల ఎత్తుకుని నీ ముఖం సిగ్గుపరచబడదు. చిన్న ముచ్చుకోవు. నువ్వు చిక్కుముక్క రాతి ఏ విధంగా స్ట్రాంగ్ ఉంటుందో ఆ విధంగా నీ ముఖం ధైర్యం చేత, ఒక కళ చేత నింపబరచబడతావు. సో కనుక ఎంత గొప్ప వాగ్దాన సందేశాన్ని, విషయాన్ని దేవుడు నీకు తెలియపరుస్తున్నట్టుగా నమ్ము. నాడు పేతురు మునిగిపోతున్నప్పుడు దేవుడు లేపి నడిపించలేదుగా. ఈరోజు నువ్వు మునిగిపోతున్న పరిస్థితుల్లో ఎక్కడున్నావో నా దేవుడిని లేపి నడిపించును కాక, నీకు ధైర్యం ఇచ్చును కాక, నీ ముఖాన్ని
సంతోషింపచేయను గాక, ధైర్యపరచును గాక. ఆమెన్. ఈ విషయాన్ని వాగ్దాన్ని బట్టి నమ్మి ప్రార్థించుకున్నాం. ప్రార్థన. మహోన్నతుడ, పరిశుద్ధుల వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన వాగ్దానం మీకు ఇచ్చారు ప్రభా. మీరు మాకు సహాయం చేస్తే ఇక మాకు దిగులు ఉండదు, మా ముఖం సంతోషింపపరచబడుతుంది. నేడు మేము ఉన్న పరిస్థితులను బట్టి అయ్యా బాధపరచబడుతున్నాం, సిగ్గుపరచబడుతున్నాం, అవమానించబడుతున్నాం. కానీ నీ మాట ద్వారా, నీ యొక్క అద్భుతం ద్వారా మాకు సహాయం చేయండి, గొప్ప కార్యం జరిగింపచేయండి. ప్రస్తుతం ప్రతి పరిస్థితిని నేను నీవు తొలగింపచేయగల దేవుడు. మా కష్టము, నష్టం, బాధ, బలహీనత, అనారోగ్యం, అప్పులు అన్నిటినీ మీ ఒక్క మాటతో మాకు అద్భుతం జరిగించుకొని యేసు నామములో వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.